మహాశివరాత్రి 2026 తేదీ, ప్రాముఖ్యత, ఆచారాలు మరియు పూజ సమయాలు. ఇది సాధారణ రాత్రి కాదు. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం అత్యంత శక్తివంతమైన పవిత్ర రాత్రి. మహాశివరాత్రి దుష్టాన్ని నాశనం చేసి విశ్వాన్ని మార్గనిర్దేశం చేసే పరమేశ్వరుడైన శివుడుకు అంకితమైన పవిత్రమైన రాత్రి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ పవిత్ర పండుగను ఉపవాసం, ప్రార్థనలు మరియు రాత్రంతా పూజలతో ఘనంగా జరుపుకుంటారు. మహాశివరాత్రిని శివుని మహారాత్రి అని కూడా పిలుస్తారు. ఇది శివుడు మరియు శక్తి యొక్క దివ్య కలయికను సూచిస్తుంది. ఇది విశ్వ సమతుల్యత, ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు చీకటి, అజ్ఞానం మీద విజయం యొక్క ప్రతీక. ఈ పవిత్ర రాత్రిలో శివుడు శివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ సమయం దైవిక శక్తితో అనుసంధానం పొందటానికి అత్యంత శక్తివంతమైన సమయంగా భావిస్తారు. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15 ఆదివారంన జరుపుకుంటారు. ముఖ్యమైన పూజ సమయాలు ఇవి: నిశితకాల పూజ సమయం రాత్రి 12:09 ఉదయం నుండి 1:01 ఉదయం వరకు. ఫిబ్రవరి 16 మొదటి ప్రహరం సాయంత్రం 6:11 నుంచి 9:23 వరకు. రెండవ ప్రహరం 9:23 నుంచి 12:35 వరకు. మూడవ ప్రహరం 12:35 నుంచి 3:47 వరకు. నాలుగవ ప్రహరం 3:47 నుంచి 6:59 వరకు. ఉపవాస విరమణ పారణ సమయం ఫిబ్రవరి 16 ఉదయం 6:59 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. ఈ అర్ధరాత్రి నిశిత కాలాన్ని శివుని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. భక్తులు తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి రోజును ప్రారంభిస్తారు. వారు శివాలయాలు సందర్శించి ఉపవాసం పాటించేందుకు సంకల్పం తీసుకుంటారు. రాత్రి సమయంలో భక్తులు శివపూజ చేసి ఈ పవిత్ర సమర్పణలు చేస్తారు. పాలు మరియు నీరు, బెల్లాకులు, బెలపత్రం, పండ్లు మరియు పుష్పాలు, ధత్తూర. రాత్రంతా ఓం నమః శివాయ అనే పవిత్ర మంత్రాన్ని జపిస్తూ శివుని ఆశీర్వాదాలను కోరుకుంటారు. కొంతమంది భక్తులు రాత్రంతా మేల్కొని 4 ప్రహరాల్లో పూజలు చేస్తారు. ఇది వారికి అపారమైన పుణ్యం, శాంతి మరియు సంపదను అందిస్తుందని నమ్ముతారు. మహాశివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మార్పు మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క రాత్రి. ఇది మనకు నియమం, భక్తి మరియు అంతర్ముఖ చైతన్యాన్ని నేర్పుతుంది. ఈ రాత్రి చేసిన నిజమైన ప్రార్థనలు ప్రతికూల శక్తులను తొలగించి, పాపాలను నాశనం చేసి, ఆత్మను మోక్షం మరియు జ్ఞానోదయం వైపు నడిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా దైవిక శక్తితో అనుసంధానం పొందండి, శివుని ఆశీర్వాదాలను పొందండి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. హర హర మహాదేవ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక మరియు ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.